విశాఖపట్నం మధురవాడ బక్కన్నపాలెంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. గత నెల 26వ తారీఖున ఆన్లైన్లో ఫోటోషూట్ కన్ఫర్మ్ చేసుకుని రావులపాలెం వెళ్లిన పోతిన సాయి పవన్ కళ్యాణ్ అనే 23 ఏళ్ల యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ హత్యకు షణ్ముఖ తేజ అనే 19 ఏళ్ల యువకుడు కారణమని పోలీసులు నిర్ధారించారు. రావులపాలెం వద్ద సాయి పవన్ కళ్యాణ్కు అనుమానం రావటంతో తన తల్లిదండ్రులకు కారు వివరాలు వివిధ సెల్ నంబర్లు పంపించడం జరిగింది. 3 రోజులుగా తమ కొడుకు తమకు కాంటాక్ట్లో లేకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. పీఎం పాలెం సీఐ తల్లిదండ్రులను లొకేషన్ ఆధారంగా రావులపాలెం తీసుకుని వెళ్లి విచారించగా ఈ దారుణం బయటపడింది. సాయి పవన్ కళ్యాణ్ వద్ద సుమారు 15 లక్షల విలువ చేసే అత్యాధునిక కెమెరాలు ఉండడంతో వాటి కోసమే జరిగిందని ప్రాథమిక నిర్ధారణంగా వచ్చారు. మండే షూట్ కని చెప్పి వెళ్ళి అక్కడ రాజమండ్రి మరి అలాగే వెళ్ళాడో ట్రైన్ మీద వెళ్ళాడో బస్ మీద వెళ్ళాడో తెలీదు, కానీ అక్కడ మాకెవ్వరికి చెప్పలేదు వాడు వెళ్తున్నానని. వాడు వేరే ఈవెంట్ ఒప్పుకున్నాడు కదా, అతను చెప్పాడు ఏంటి నాకు ఇలా ఈవెంట్కి వస్తానని చెప్పాడు. కానీ వాడికి ఏదో షూట్ 15 రోజులు ఓకే అయిందంట, అక్కడికి వెళ్ళిపోయాడు అని చెప్పి అప్పుడు అతను చెప్తాడు 15 రోజులు షూట్ కోసం వెళ్ళాడని చెప్పి మాకు అర్థమైంది. ఆ తర్వాత ఈవినింగ్ మా పిన్నికి మెసేజ్ పెట్టాడు, అమ్మ నాకెందుకో అనుమానంగా ఉంది. ఈ కారు ఫోటో పెట్టాడు, ఫోన్ నెంబర్ పెట్టాడు, నాకు అనుమానంగా ఉందమ్మా, ఏం అవ్వకపోతే నా ఫోన్ అవ్వకపోతే ఈ నెంబర్కి ఫోన్ చేయండి అని అన్నాడు. కానీ మేము ఫోన్ అవ్వకపోతే అన్నాడు కదా అని మేము నైట్ ఏం చేయలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ ఫోన్ చేసాము, అవ్వట్లేదు. అప్పటి నుంచి ఆడు ఫోన్ నిన్న నైట్ 26th వెళ్ళిన వాడు 27th మేము ట్రై చేసాం వాడి ఫోన్ అవ్వట్లేదని 28th పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసాము. 28th కంప్లైంట్ చేస్తే వాళ్ళు నిన్న చెప్పారు వాడు దొరికాడని. అప్రాక్సిమేట్లీ మా తమ్ముడిని తీసుకెళ్ళినోడు దొరికాడని చెప్పారు. ఆ తర్వాత వాడు చనిపోయాడని చెప్పారు. నైట్ వాడు తీసుకెళ్ళిన రోజే వాడిని చంపేశాడంట.